ఈ ప్రపంచంలో అందరూ ఐశ్వర్యం కోరుకుంటారు, కానీ లక్ష్మీదేవి ఎవరిని పతిగా ఎన్నుకుందో మనందరికీ తెలుసు, శ్రీమన్ మహావిష్ణువుని. కానీ ఎందుకు? క్షీరసాగర మథనం సమయంలో లక్ష్మీదేవి పద్మం మీద జన్మించింది. ఆమె దేవతలు, ఋషులు, దానవులు అందరినీ చూసింది, కానీ తన మనస్సుకు శాంతి కలగలేదు. చివరికి ఆమె విష్ణువుని చూసి ఆయన శాంతం, ధర్మం, దయ మరియు మర్యాద యొక్క స్వరూపం. అప్పుడే ఆమె తన చేతిలో ఉన్న హారం విష్ణు దేహం మీద వేసింది. అక్కడి నుంచి లక్ష్మీ విష్ణువులు ఐక్యం అవ్వడం జరిగింది. పద్మ పురాణం మరియు విష్ణు పురాణం ప్రకారం ఆ రోజు ఐశ్వర్యం మరియు ధర్మం కలిసిన రోజుగా చెప్తారు. అంటే ఐశ్వర్యం అనగా లక్ష్మి, ధర్మం అనగా విష్ణు. ధర్మం, ఐశ్వర్యం, లక్ష్మి ఇంకా ధర్మం విష్ణుతో కలవడంతో ఐశ్వర్యం, ధర్మం కలిసిన రోజుగా చెప్తారు. అందుకే లక్ష్మి ఎక్కడికి వెళ్ళినా విష్ణు సన్నిధిలోనే నిలుస్తుంది అని కూడా అంటారు.